హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనము పేషెంట్స్ కోసమని బ్రెడ్ టోస్ట్ని తయారు చేసుకుంటున్నాం. దీనికి కావాల్సిన పదార్థాలు క్యారెట్, కారం, ఉప్పు, మిరియాల పౌడరు, అలానే ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర అండి. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. చాలా లైట్గా అండి, పేషెంట్ కోసం కాబట్టి. బ్రెడ్ పాలు తాగి బోరు కొట్టిన వాళ్ళకి ఇలా తయారు చేసి పెడితే జ్వరం వచ్చిన వాళ్ళు బాగా తింటారండి. ముందుగా ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా ఇలా ఫ్రై చేసుకుందామండి. పేషెంట్స్కి నోటికి రుచిగా ఉండాలి, అందుకని నేను ఇలా చేస్తున్నానండి. ఇందులోకి క్యారెట్, మసాలాలు ఏం యాడ్ చేయడం లేదండి, అరిగించుకునే వారికి ఉండదు కాబట్టి. ఉప్పు, కొద్దిగా కారం అండి, చాలా లైట్గా వేసుకుంటున్నాను. వేసి దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. అలానే కొద్దిగా మిరియాల పౌడర్ అండి, దీన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకుందాము. అలానే కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. వేసి దీన్ని బాగా మిక్స్ చేసి పక్కకు తీసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లోనే మనము బ్రెడ్ పీసెస్ని కొద్దిగా ఫ్రై చేసుకుందామండి. రెండు వైపులా కాల్చుకోవాలి. చూడండి, కొంచెము మనకు క్రిస్పీగా వస్తుంది, తినడానికి కూడా వారికి నోటికి రుచిగా ఉంటుందండి. రెండు వైపులా కాల్చుకున్న బ్రెడ్ పీసెస్కి ఇప్పుడు మనము ముందుగా తయారు చేసి పెట్టుకున్న క్యారెట్, ఉల్లిపాయ దీనికి అప్లై చేసేసుకుందామండి బాగా. చూడండి, ఏం చెక్క ఇలా దీని మీద మరొక బ్రెడ్ పెట్టేసుకొని రెండు వైపులా మరి కాల్చుకుందామండి. లైట్గా ఆయిల్ వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. చూడండి, ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుంది. దీన్ని మధ్యలో కట్ చేసుకుందామండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.